హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడీఎస్ నుంచి మనకి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ ఇయర్లో మనకి మొదటి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. మనకి మంత్లీ 30,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. 10th పాస్ అయితే చాలన్నమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. 10th క్లాస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఎవరైనా మిస్ చేసుకోకండి. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. రీసెంట్గానే అంటే నిన్ననే మనకి రిలీజ్ కావడం అయితే జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్కి. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా స్కిప్ చేయకండి, స్కిప్ చేసినట్లయితే మీకు అర్థం కాదనమాట. ఇక్కడ ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకుంటాం. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి ఫిబ్రవరి 10th నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చి 3rd వరకు అయితే ఉంది. అంటే నిన్నటి నుంచి అయితే మనకి అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 3rd వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏమైనా మిస్టేక్ చేసినా దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి మనకి మార్చి 6th నుంచి 8th వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఏమైనా మనం మిస్టేక్ చేసినట్లయితే దాంట్లో కరెక్షన్ చేసుకోవడానికి కూడా మనకి టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే ఏం లేదండి, మామూలే అనమాట. మనకి ప్రతిసారి అడిగే క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయితే చాలు ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. 10th క్లాస్తో పాటు మనకి మన స్టేట్కి సంబంధించి తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. ఓకేనా. మీరు ఏ స్టేట్లో అయితే 10th వరకు చదివారో ఆ లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, లోకల్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి శాలరీస్ విషయానికి దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఓన్లీ పే స్కేల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే బీపీఎం పోస్టులకు వచ్చేసి మనకి 12,000 నుంచి 29,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఏబీపీఎం డాగ్ సేవక్ పోస్టులకు వచ్చేసి 10,000 నుంచి 24,000 వరకు అయితే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ పే స్కేల్ మాత్రమే. దీంతోపాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 35,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు మంత్లీ. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. నెక్స్ట్ మనకి ఒక ఏజ్ లిమిట్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 18 years అయితే ఉండాలండి. మ్యాక్సిమం 40 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఇక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. 10th పాస్ అయితే చాలు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏం లేదండి. మనకి 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ ద్వారా మనకి షార్ట్ లిస్ట్ చేసేసి మనకి జాబ్స్ అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరనమాట. 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ ద్వారా మనకి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పైతే ఒక నోటిఫికేషన్లోనే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఏ ఒక డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అని చెప్పి కూడా మనకి ఒక నోటిఫికేషన్లోనే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లై చేసుకున్నప్పుడు ఆన్లైన్లో రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజు ఎంత ఉండాలి? సైజ్ అంటే 50 KB అయితే ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి మనకి 20 KB అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క సైజు సంబంధించి మనం డీటెయిల్స్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సిగ్నేచర్ అయినా పాస్పోర్ట్ సైజ్ అయినా.
ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి టెలిగ్రామ్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని లైక్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.